హాయ్ అండి, ఇదైతే ఆచంట శివాలయం అనమాట. చూడ్డానికైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళాము. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. చుట్టూరు గర్భాలయం చుట్టూరు చిన్న చిన్న ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ పార్వతీ అమ్మవారు అనమాట. ఈ శివాలయం చాలా ప్రాచీనమైనది, అలాగే చాలా శక్తివంతమైనదని అందరూ చెప్తారనమాట. ఇది కార్తీక మాసం అయిన తర్వాత ఎప్పుడో వెళ్ళాం మేము. ఆ దీపం కార్తీక మాసం దగ్గర నుంచి శివరాత్రి వరకు వెలుగుతుందంటండి. ఇప్పుడు రాబోయే క్లిప్పింగ్లో కనిపిస్తుంది మీకు ఆ జ్యోతి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎప్పుడు సరస్వతీదేవి ఆలయం నేను చూడలేదు, ఆ టెంపుల్ అయితే చూసాను. ఈ జ్యోతి అయితే కార్తీక మాసంలో వెలిగిస్తారండి. అది శివరాత్రి వరకు వెలుగుతుందంట. అందరూ ఆవునైతే తెచ్చి వేస్తున్నారు. ఇదైతే శివాలయానికి ఆనుకునే ఈ గంధర్వ మహల్ అయితే ఉంటుందంటండి. ఇది 1924లో కట్టారంట. చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంది. కెమెరాలో అంత బాగా కనిపించకపోయినా సరే రియల్గా చూస్తే చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి కార్వింగ్ కూడా చాలా బాగా చేశారు. చెక్కతో చేసిన కార్వింగ్ అయితే ఏంటి, సిమెంట్తో చేసిన కార్వింగ్ అయితే ఏంటి, చాలా అద్భుతంగా ఉంది. వాటి మీద చిలకలు కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఇక పక్కనే చూస్తున్నారు కదా, శివాలయం పక్కనే ఉంది ఇది. ఇప్పుడైతే ఉంటున్నారో లేదో తెలియదు, కానీ మేము వెళ్ళేసరికి అయితే జనం ఉన్నారు కొంచెం మంది. ఆ తర్వాత అక్కడి నుంచి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా, క్షేత్రపాలకుడు అండి, అక్కడికి వెళ్ళరండి అంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఆ దర్శనం చేసుకుని బయటకు చూడడానికైతే చాలా బాగుంది. టెంపుల్ బాగుంది, ఊరు కూడా చాలా బాగుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్.